రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెల్లె ఎవలని అడిగితే అందరూ సీతక్క పేరే చెప్తారు. సైకిల్ పార్టీలున్న కాంచెల్లి ఇప్పటిదాకా రాకిట్ల పండుగ వస్తే అన్నకు రాఖీ కట్టొస్తుంది. అసొంటి అన్న మీద ఎంత ప్రేమ ఉండాలి. కానీ మంత్రి సీతక్కకు అన్న మీద చీమకాలంతా కూడా ప్రేమ లేనట్టే కొడుతున్నదుల్లా. ఎందుకంటారా? నడుముకు వడ్డాలము, మెడల బంగారం గొలుసులు, చేతులకు గాజులు, భరతమాత లెక్కనే నిండుగా ఉన్నది కదా మన సీతక్క. కాళ్ళకు పట్టీలు అయితే ఇప్పుడే తేజాబులేసి కడిగి తెచ్చినట్టున్నారు, చక్కగా మెరుస్తున్నాయి. కానీ తెలంగాణ బిడ్డలంటే ఎట్లుండాలెక్క? మొన్న నడుమ మన రేవంతం సార్ ఏం చెప్పిండు? తెలంగాణ తల్లి అంటే మన అమ్మ. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. మరి సార్ చెప్పిన మాట ప్రకారం అయితే వడ్డానాలు పెట్టుకోవద్దు, బంగారు గొలుసులు వేసుకోవద్దు, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవద్దు. మేడమోళ్ళు అన్న రేవంతం సారే ఈ మాట చెప్పిండు. కానీ చెల్లె మాత్రం అవేం పట్టించుకుంటలేదుల్లా. రేవంతం సార్కే కాదు, తెలంగాణ తల్లికి కూడా గౌరవం ఇస్తలేనట్టున్నది సీతక్క మేడం. మన తెలంగాణ సాంప్రదాయంలో ఉన్నది అక్క గిట్ల పెయ్యి మీద బంగారం వేసుకున్నాడు. గడీలలో ఉండేటోళ్ళు దొరలు భూస్వాములు వేసుకుంటారు. ఇట్లా మన పేదోళ్ళు వేసుకున్నాడు ఏడన్నా చూసినాం అక్క? మీరు ఇట్లా నగలేసుకొని తెలంగాణకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? రేవంతం సార్ పరువును ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే సారు అసెంబ్లీలో చెప్పిన మాటలు అన్ని అబద్ధాలని దునియా మొత్తం తెలిసేటట్టు చేస్తున్నారా ఏంది?